హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 4th జూన్ 2025 తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మనకి యూనివర్సిటీ ఎంట్రన్స్కి సంబంధించి ఇంకా ఏమన్నా నోటిఫికేషన్స్ ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2402 గ్రూప్ సి డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి పోస్ట్ను అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, అదేవిధంగా దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి చేసినటువంటి కంప్లీట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఆ వీడియోలో చెప్పాను. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. సో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దరఖాస్తుకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 23 అనేది ఇవ్వడం జరిగిందనమాట. వీరి యొక్క ఎంపిక విధానం అనేది సిబిటి ఎగ్జామ్ ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. జూలై 24 నుంచి ఆగస్ట్ 4 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి వివిధ విభాగాల్లో 83 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఆటోమొబైల్, సివిల్, రిఫ్రిజిరేషన్, ఏసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అనేది ఈ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే నెలకి 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది జూన్ 18 వరకు అయితే ఉందన్నమాట. వీరి యొక్క వయసు, మిగతా వివరాలన్నీ కూడాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 6 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతోటి డిగ్రీలో మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు, అదేవిధంగా పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి 2025 జూన్ 23 నాటికి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. అభ్యర్థులు ఎవరైతే 1985 జూన్ 24 తర్వాత జన్మించి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 23 వరకు అయితే ఉందన్నమాట. దరఖాస్తు ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1000 రూపాయల చొప్పున, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు ఎటువంటి ఫీజు అనేది లేదన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది పీపీటీ ప్రజెంటేషన్, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నోయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ నుంచి మనకి 5 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, డెమటాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, సైకియాట్రిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 42 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా వచ్చేసరికి డైరెక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ సెక్టర్ 30 నోయిడా అని చెప్పేసి ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది అనమాట ఈ అడ్రస్ అనేది. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఫీజు అనేది అన్రిజర్వ్డ్కు 5,000 రూపాయలు, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్కు 3,500 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అయితే ఉంది. వీరి యొక్క ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూలై 14 వరకు అనేది ఉందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, డిప్లొమా, PG, MA, MW, ANతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 25 నుంచి 42 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కు 44,023 రూపాయలు అనేది ఉంటుంది. SAAANMకు 11,916 రూపాయలు ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కు 10,000 రూపాయలు చొప్పున ఉంటుంది. అదేవిధంగా వాచ్మెన్కు 7,944 రూపాయలు, హౌస్ కీపర్కు 7,944 రూపాయలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 18,000 రూపాయలు చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 13 అనేది ఉందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్ ఉప్పల్లోని CSIR చెందిన నేషనల్ బయోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 3 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది అనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత అనేది కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్, స్టెనోగ్రఫీలో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 38,907 రూపాయలు అనేది ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 52,755 రూపాయలుగా ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు 28 ఏళ్ళు, జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క ఎంపిక అనేది టైపింగ్ టెస్ట్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ లేదంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారనమాట. దరఖాస్తు ఫీజు అనేది 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే SC, ST, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గడువు మనకి జూన్ 30వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇస్రో బెంగళూరు నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. ఇందులో 320 సైంటిస్ట్, ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 250 రూపాయలుగా ఉంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 16 వరకు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIT బెంగళూరు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే 2025 విద్యా సంవత్సరానికి గాను PhD కోర్సుల్లో ఎంట్రన్స్ పొందాలనుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు జూన్ 18 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత CIOR board under Ministry of MSME invites online application from eligible candidates for the recruitment of 22 project or technical staff post. సో CIOR నుంచి మనకి 22 ప్రాజెక్ట్ ఆర్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇన్ సెంట్రల్ కాయర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలప్పుజ, కేరళ. సో దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాయర్ టెక్నాలజీ, బెంగళూరు, కర్ణాటక. ఈ 2 ప్లేసెస్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్కి 28 జూన్ 2025 లోపు మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 4 తోటి ఏవైతే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోతాయో ఆ జాబ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ NLCకి సంబంధించి 171 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అనమాట. దీని తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు బెల్లో మనకి 28 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే BE, BTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత NICMAR హైదరాబాద్ నుంచి PhD ప్రోగ్రామ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ PhD ఎంట్రన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇవి జూన్ 4 అంటే ఇవాళతోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజులోపు అప్లై చేసేసుకోండి. దీని తర్వాత మనకి
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఎస్సి ఫేజ్ 13 2025 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం ఖాళీలు 2423 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఎంటీఎస్, క్యాంటీన్ అటెండెంట్, ఫైర్మ్యాన్, క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ మొదలైన పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి ఈ పోస్టుకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 23 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 5 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో తాత్కాలిక ప్రాతిపాదికన సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి సంబంధించి మొత్తం 40 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకో. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.